నమస్తే. మన తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, నగరాలు బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనా కాలంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పే 'ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా' పుస్తకంలోని పరిశీలనలు మనం చూస్తున్నాము. ఇందులో భాగంగా కంభం పట్టణం గురించి 'ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా' ఏం చెప్పిందో చూద్దాం. ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఈ కంభం పట్టణం గురించి ఒక తాలూకా హెడ్ క్వార్టర్ అని అభివర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఇది అప్పట్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో మద్రాసు ప్రెసిడెన్సీ అంటే మద్రాసు రాష్ట్రంలో ఉండేదని తెలియజెప్పారు. ఇది తాలూకా హెడ్ క్వార్టర్ కాబట్టి దానికి సంబంధించిన నిర్మాణాలైనటువంటి పోస్ట్ ఆఫీసు కావచ్చు, అలాగే రెవెన్యూ విభాగం కావచ్చు, అలాగే పోలీస్ స్టేషన్ వంటి నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే ఒక పట్టణాన్ని కానీ, ఒక నగరాన్ని కానీ పరిపాలన నడిపించాలంటే స్థానిక పన్నులతోటి నడిపించడం ఆనవాయితీ కానీ, ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ ఆదాయము ఆ పట్టణాన్ని నడిపించడానికి ఏమాత్రం సరిపోని దుస్థితి ఉంది అని తెలియజెప్పారు. అంతేకాకుండా చరిత్రలో విషాదంగా మిగిలిపోయినటువంటి జ్వరాలకు ఇది ఒక ఆలవాలం అని కూడా ఒక విషాద వీచికని తెలియచెప్పడం జరిగింది. కంభం పట్టణం గురించి చెబుతూను ఇక్కడ గుండ్లకమ్మ వాగు అనేటువంటిది ప్రసిద్ధి చెందింది. దీని ద్వారా ఇరిగేషన్ అంటే నీటిపారుదల ఏర్పడి పంటలు పండుతాయని చెబుతూ ఈ గుండ్లకమ్మ వాగు ద్వారా కంభం చెరువు అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఒక చెరువు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ చెరువు కింద వేలాది ఎకరాలు సాగు అవుతున్నాయని కూడా తెలియజెప్పారు. మరోవైపున ఇక్కడ గతకాలపు రాజరికానికి దర్పంగా ఒక పాడుబడిన కోట ఉందని కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క చారిత్రక గ్రంథంలో తెలియజెప్పడం జరిగింది. ఆ కోట యొక్క విశేషాలు చూసినట్లయితే కనుక గతంలో ఈ ప్రాంతాన్ని విజయనగర సామ్రాజ్య పరిపాలకులు పరిపాలన చేయడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ ఉండేటువంటి జగన్మోహిని అనేటువంటి ఒక రాణివారు ఈ పరిపాలన చేస్తూనూ ఇక్కడ ప్రజలకు సాగు, తాగు నీరు అందడం లేదు కాబట్టి ఇక్కడ కాలువలు తవ్వించి డ్యాములు కట్టాలని సంకల్పించినప్పుడు అనేక మంది తమ వంతుగా బలిదానం చేశారు కాబట్టి వారి చిరస్మరణీయంగా ఈ కంభం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి దీనికి కంభం అనేటువంటి పేరు వచ్చింది అని మనం తెలుసుకోవచ్చు. ఇకపోతే మనందరికీ తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక సంగీత దిగ్గజాలు అనేటువంటి త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి త్యాగరాజ స్వామి అంటే త్యాగయ్య గారు ఇక్కడ దగ్గరలోని కాకర్ల అనేటువంటి గ్రామానికి చెందినవారు. అందుచేత సంస్కృతి, సాంప్రదాయం, సాహిత్యం పరంగా కూడా కంభం పట్టణం అప్పుడు ఇప్పుడు విలసిల్లుతూనే ఉంది. My Media, the voice of India.